మేషరాశి వారికి ప్రధానంగా ఎంతో కాలంగా రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ డబ్బు చేతికి అందకుండా ఎవరికైతే ఇబ్బందో అటువంటి వారు ఈ వారం కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఈ మొండి బకాయిలు అంటాం కదా, అవి చాలా వరకు కూడా వసూలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక కావలసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం చేయడానికి ఈ వారం మేషరాశి వారు ముందుకు వస్తారు. ఈ గృహానికి సంబంధించి కొన్ని మరమ్మతులు కూడా చేయించడం, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి కానీ చేస్తారు. చాకచక్యంగా వారి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి బాట వేసుకునే ప్రయత్నం చేసి విజయాలు కూడా సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా ఈ వారం వీరు మెలకువగా వ్యవహరిస్తారు. సంతానం మూలకంగా గత కొంతకాలంగా మేషరాశి వారికి ఇబ్బందులు, చికాకులు ఎవరికైతే ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఈ వారం మేషరాశి వారు తీసుకుంటారు. వారం చివరిలో మాత్రం వీరికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఈ విషయం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. మేషరాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే, మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యం దుర్గా అమ్మవారిని ఈ వారం అంతా కూడా యథాశక్తిగా పూజించడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పాలన చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న ఫలితాలు సాధించడం వల్ల ఆనందంగా గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే వృషభ రాశి విద్యార్థులు చేస్తున్నారో అవన్నీ కూడా ఈ వారం వారికి శుభ ఫలితాలను అందిస్తాయి. వృత్తిరీత్యా కొన్ని నిర్ణయాలు ఏవైతే వృషభ రాశి వారు ఈ వారం తీసుకుంటారో అవి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. చేస్తున్న వృత్తిలో ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని తెలివితేటలతోటి అధిగమిస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆరోగ్యం పట్ల మాత్రం ఈ వారం వృషభ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. అవసరం అనుకుంటే వైద్యులు సంప్రదించి వైద్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించడం ఈ వారం వీరికి చాలా మంచిది. సంతానంతో సరిగ్గా సమయాన్ని వెచ్చించడం లేదు అని చెప్పి ఎవరైతే గత కొంతకాలంగా వృషభ రాశి వారు బాధపడుతున్నారో అటువంటి వారు ఈ వారం కొంతవరకు పిల్లలతోటి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కొరకు అధికమైన సమయాన్ని కూడా ఈ వారం వీరు వెచ్చిస్తారు. ఏదైతే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన పని ఉందో దాన్ని ఈ వారం వీరు తిరిగి ప్రారంభం చేస్తే తొందరలోనే ఆ పెద్ద పని ఏదైతే ఉందో పెండింగ్లో ఉందో అది పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా మాత్రం ఈ వారం వీరికి ఆశించిన విధంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ప్రధానంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం మిథున రాశి వారు ఈ వారం ఎంత జాగ్రత్త వహిస్తే, ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఒకటి పోతే ఇంకొకటి, ఇంకొకటి పోతే మరొకటి అన్నట్టుగా ఏదో ఒక సమస్య ఈ వారం మిథున రాశి వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొండిగా, పట్టుదలగా మిథున రాశి వారు ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదురిస్తారు. అదేవిధంగా పనిచేస్తున్న సంస్థ పేరు ప్రతిష్టల కోసం మరింతగా శ్రమించి విజయాలు సాధిస్తారు. సమాజం పట్ల, సంఘం పట్ల కూడా ఈ వారం మిథున రాశి వారు కొంతవరకు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. తమకు తెలిసిన వారికి తమకున్నంతలో సహాయాన్ని అందించి వారి జీవన అభివృద్ధిలో కొంతవరకు వీరు భాగస్వాములు అవుతారని చెప్పవచ్చు. చేస్తున్న పనులు ఈ వారం ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూల ఫలితాలు వారం చివరికి వచ్చేసరికి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మాత్రం ఎంత శ్రద్ధ వహిస్తే ఈ వారం మిథున రాశి వారికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారిని యథాశక్తిగా పూజించడం, కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడం కోసం వీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒకసారి అభిషేకం చేయించుకోవడం ఈ వారం చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.